వైభవంగా సంకటహార చతుర్థి పూజలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గల విఘ్నేశ్వరుని ఆలయంలో బుధవారం సంకటహార చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం గణనాథునికి ఆలయ అర్చకులు, వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరణ చేసి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఇట్టి పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. సంకటహార చతుర్థి రోజు గణపతికి అత్యంత ప్రీతికరమైన దినం కావడంతో ఈ రోజు ఎవరైతే విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారో వారికి సంకటాలు తొలగుతాయని, శుభాలు జరుగుతాయని ఆలయ వేద పండితులు తెలిపారు. మహాకాయ సూర్యకుడు సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కూడా హేరంబ గణపతికి సంకటహార చతుర్థి పూజలు అత్యంత వైభవపేతంగా విశేషంగా నిర్వహించడం జరిగింది. సంకటహార చతుర్థి అనగా సర్వ సంకటాలను తొలగించే చతుర్థినే సంకటహార చతుర్థి. మరి ఇది గణపతికి ప్రసిద్ధి. ఈరోజు ఎవరైతే గణపతికి మరి అధర్వ శీర్షంతో స్వామికి అభిషేకం నిర్వహించుకుంటారో సకల అరిష్టాలు తొలగి వారి ఇళ్లలో ధనప్రాప్తి, విద్యాప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయని చెప్పి మరి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. కనుక ఈరోజు